భయభ్రాంతులకు గురి చేసిందని అనుకోవచ్చా? మీకు బ్రహ్మనాయుడు గారు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే. జోగి రమేష్ గారు ఏమండి, జోగి రమేష్ గారి అరెస్టు వైసీపీని భయభ్రాంతులకు గురి చేసిందని అనుకోవచ్చా? అంటే ఈ కుట్రపూరితంగా వక్ర మార్గాల్లో జరిగేటటువంటి అరెస్టులను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా భయపడుతుందా? దాదాపు నెల రోజుల నుంచి తను ముత్తుకుంటూ ఉన్నాడు జోగి రమేష్. నా మీద కుట్ర జరుగుతుంది, నన్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనే అంశం మీద తను మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అనుకున్నట్టుగానే వాళ్ళు చేయాల్సింది చేశారు. సో దీన్ని ఒక కుట్రను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పని అయితే, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రవేశం దగ్గర నుంచి అనేకమైన కుట్రలను చూస్తూ ఉన్నాం. అంటే దాంతో ఆయనతో ఇది పోల్చడం లేదు కానీ, సో జోగి రమేష్ గారి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఎవరో ఒక అతన్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన అతను చెప్పిన దాన్ని బట్టి ఇంకొకళ్ళే, అంటే ఒకడు ఏదైనా చెప్పేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతావా? ఇదే ప్రభుత్వం అంటే? ప్రభుత్వానికి వేరే వింగ్స్ లేవా? ఎంక్వైరీలు ఉండవా? లేకపోతే మాట్లాడుకోరా? పూర్వపరాలు ఉండవా? కక్ష ఒకటే ఉంటుందా? కక్షపూరితంగా మీరు ఏవైనా చేయడానికి సిద్ధపడతారా? చాలా సిద్ధపడితే దీన్ని గవర్నమెంట్ అంటారా? ఇది గవర్నెన్స్ అంటారా? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. కాబట్టి జోగి రమేష్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అరెస్టును చూసి భయపడలేదు. కానీ ప్రజా ఆగ్రహం ఏదైతే ఉందో గవర్నమెంట్ మీద, అది చాలా స్పష్టంగా నిన్న విజయవాడలో కనపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఇంత అక్రమంగా, ఇంత వక్రంగా, ఇంత కక్షపూరితంగా మనుషుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారా అని ఒక ప్రజా ఆందోళన విజయవాడలో ఒక సంకేతంగా కనపడింది. దాన్ని చూసి భయపడిపోయి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. 70 మంది మీద, మీరు ముందుగా చెప్పినట్టుగా. అవును, ఆ 70 మంది మీద కూడా రేపు అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నట్ట. అంటే 70 మంది మీద కేసులు అక్కడ రాత్రి జరిగినటువంటి ఆ వీరంగం మీరు చూస్తుంటారా సార్? అది వీరంగం అని ఎందుకు అనుకోవాలండి? అన్యాయాన్ని ఓర్చుకోలేక, సహించలేక బయటకు వచ్చినటువంటి గొంతులుగా దాన్ని ఎందుకు చూడలేము? ఒక మనిషిని అరెస్ట్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటేమో అతన్ని వదిలేసినట్టు, లేకపోతే నిరసన తెలియజేస్తేమో అది వీరంగం అంటామా? నిరసన తెలియజేసేదానికి పోలీస్ అధికారులని దూషించేదానికి చాలా తేడా ఉంటుంది కదా జూపుడు గారు. దూషించడం అంటే దూషించడం కాదు, జనరల్ గా స్లోగన్ వస్తూ ఉంటది ఒక ఆక్రోషం ఉన్నప్పుడు. ఇదేదో కావాలని పోలీసులను దూషించాం, మళ్ళా బ్యూరోక్రసీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ఆలోచన తప్పితే ఏ పోలీసులను ఎవరు కావాలని